డిటెక్ట్ అవుతుందా? నిలబడండి ఒకసారి. పక్క వాళ్ళ వైపుకి తిరిగి నాకు నీ ముఖం నచ్చలేదు అని చెప్పండి. మీకు విషయం అర్థం కాలేదు. అక్కడ కూర్చోండి. ఇంత చిన్న మంచి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మీకు మనసు లేదు. ఆడు కొట్టలేడనే కానీ నిన్ను అనంట. ఆడు కొట్టనక్కర్లేదు, నాకు కూడా నీ మొహం నచ్చలేదని చెప్తే సరిపోతుంది. పక్క వాళ్ళకి నాకు నీ ముఖం నచ్చలేదని చెప్పమంటే అవతల వాడు కూడా మనకు అదే చెబుతాడు కదా. దానికి అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఒక 60 మంది చేతులు ఎత్తారు. రామరాజ్, ఇంట్లో విమర్శ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది నేను ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంత ఓపెన్గానా? నేను ఇంకా కొంచెం గౌరవంగా చెబుదాం అనుకున్నాను. నేను 10 మంది కంటే ఎక్కువ స్నేహితులు నీకున్నారంటే నీకు స్నేహితులు లేరని అర్థం. అని యాంద్రిదే. మనకందరూ సంబంధాలే, అవునా కదా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి సంబంధాలే. మనకి తెలిసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి సంబంధికులే. మనకి నచ్చిన వాళ్ళు, మనకి నచ్చని వాళ్ళు, అవునా కదా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి సంబంధించిన వాళ్ళే. మన స్నేహితులు, స్నేహితులు కాని వాళ్ళు. అక్కడ అన్నమాట విషయం. సరే, మనకి 2 రకాల సంబంధాలు ఉంటాయి. ఒకటేంటంటే ఆధ్యాత్మిక సంబంధం, దేవునితో సంబంధం అన్నమాట. ఇంకా భూమి మీద అలాంటి సంబంధం, భూమి మీద ఏంటి, ఈ ప్రపంచంలో అలాంటి సంబంధం లేదు. ఇంకా లైఫ్లో ఏ సంబంధం అయినా సరే దాని తర్వాతే, అవునా కదా? మరి మా అమ్మ ఏమైపోద్ది అనిపిస్తుంది ఆ మనసులో. తీసి పక్కన పెట్టు. తడగా మాట్లాడుతున్నాడు ఏంటి అనిపిస్తుందా? దేవునితో సంబంధం ముందు వేరే ఏ సంబంధం కూడా పనికిరాదు. ఏంటి ఇక్కడ ఏదో తేడా వచ్చింది ఈ గ్రూప్లో? పూజ ఎక్కడ? అక్కడ కూర్చున్నావా? మరి ఇద్దరు కూర్చున్నారేంటి? ఒకే ఊరి వాళ్ళు ఒకే చోట ఇద్దరు కూర్చున్నారేంటి లెక్క లేకుండా? సరే అయితే ఓకే. రెండో సంబంధం చెప్తాను. రెండో సంబంధం భూమి మీద సంబంధాలు. భూమి మీద సంబంధాలు మనకి బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు పేరెంట్స్ అంట. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళని తీవ్రంగా అనుమానిస్తాను నేను. ప్రేమలో పడేటప్పుడు పేరెంట్స్ గుర్తుకురారు. ఆ ప్రేమించిన అమ్మాయిని మోసం చేద్దాం అనుకునేటప్పుడే పేరెంట్స్ గుర్తొస్తారు. అప్పుడు చెబుతారు, ఏంటో మా అమ్మకి నచ్చడం లేదు అని అంటాడు అనమాట. మా నాన్నకి గుండెపోటు వచ్చింది నీ పేరు చెప్పగానే అంటాడు. శాంతి సౌజీ అనుకుంటున్నారు, అన్నకు అనుభవం అనుకుంటున్నారా? అక్కడ కూర్చుని జాగ్రత్త. సరే మంచిది. ఒక రకమేమో దేవుడు, వర్టికల్ రిలేషన్. రెండో రకమేమో మనుషులు, మనకి బాగా నచ్చిన వాళ్ళు, మన కుటుంబం. ఓకే సరే, పేరెంట్స్ అనుకుందాం. పేరెంట్స్ తర్వాత మనకి బాగా నచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్, మన స్నేహితులు. ఏదో సినిమాలో హీరో అంటాడు, ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా సరే
మనతో చివరి వరకు నిలబడేది మన ఫ్రెండ్సేరా అంటాడనమాట. ఆడు దొరికితే గనక లాగి ఆడిని తెనాలి గాంధీ చౌక్లో నిలబెట్టి టపి 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 కొడదామని అనిపించింది నాకు. ఆడు అనుకుంటా ఉంటారా, అంతకంటే పచ్చబద్ధం ఇంకోటి లేదు. సరే, మంచిది, ఓకే. స్నేహితులందరికంటే కూడా స్నేహితులు 2 రకాలు. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్. ఉండరా? బిఎఫ్ఎఫ్, బాయ్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. అసలు ఈ లక్షణాలు, ఈ లేబుల్స్, నామిన్క్లేచర్ ఏంటో నాకు అర్థం కాదు. బిఎఫ్ఎఫ్ రా, ఇదేంట్రా, ఏంటి ఈ మాటలు? మనం వీటిని తీవ్రంగా పరిగణించాలి. వర్టికల్ రిలేషన్స్ మనకి, హారిజాంటల్ రిలేషన్స్ మనకి. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటే వీళ్ళల్లో ఒకళ్ళు మనకు అందరికంటే క్లోజ్. ఎవరు? బెస్ట్ ఫ్రెండా? మనం పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి అన్నమాట, మన భాగస్వామి. అందరికంటే క్లోజ్. అవునా కాదా? ఎందుకు నువ్వు చేస్తాంటావేంట్రా? నీ కొడుకు చేస్తాంటున్నాడు ఏంటో ఈ వయసు నుంచే నువ్వు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏంటంట? పెళ్లికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పెళ్లి కావాల్సిన వాళ్ళు చేస్తున్నాడు. వాడికి అసలు వాళ్ళ అమ్మా నాన్న కాదు, వాడికి క్లోజు. అరే, మీ అమ్మా నాన్న ఇంకెక్కడే ఉన్నారా? నువ్వు వాళ్ళ ముందే ఇలా చేతి ఎట్లాగూ ఎత్తట్లేదా? ఎత్తాడు, వాళ్ళు చేయెత్తాలి. ఓకే. ఆడు 2 చేతులు ఎదరాని ప్రయత్నిస్తూ వాళ్ళ అమ్మ చూస్తున్నాడు. మళ్ళీ 25 minutes మాట్లాడతాను. 4:30 క్లోజ్ చేస్తా. ఈలో మీకు చెప్పాలి అనుకునే విషయాలు, కొన్ని సీరియస్ మ్యాటర్స్ చెప్తా. ఇది నిజంగా మన షెడ్యూల్లో లేదు. అయితే మరీ ఇంతంత ఫ్రీ టైం మీకు వదిలేసేయకూడదు అనిపించింది. ఎటు ఏసీనే కదా, బయటికి వెళ్ళిన ఎండలో తిప్పలు పడతాం. దానికి బదులు ఇక్కడే కూర్చుని కొంచెం మంచి విషయాలు మాట్లాడుకుందాం అనిపించింది. ఓకే, మనకి భాగస్వామి కావాలి అని చెప్పి ఎవరు ఆలోచించారు అసలు? రెడీగా ఉన్నావు, బాగానే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసావు. ఆ మాట ఊరుకోవట్లేదా? అందరూ అంతే, ఎవరు ఊరుకుంటాడు? ఏదో మనసులో ఉంటాయి అలాంటివన్నీ, బయటికి లాగకూడదు. బయట పెట్టట్లేదు అంతే. అంటే ప్రజలు గమనించి తనకి తోడ్పడాలి. స్నేహితులు ఉన్నది ఇంకా ఉపయోగం ఏముంది? ఓకే, ఎవరి ఐడియా ఇది? నువ్వు చెప్పు శ్రీధర్, మీ అమ్మ ఐడియానా, మీ నాన్న ఐడియానా, నీ ఐడియానా? అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతావా? దేవా ఎప్పుడు పెళ్లి చేసుకోమంటా, అసలు పెళ్లి చేసుకోమంటా వద్దండి అడుగుతావా? అమ్మ నాయన చెబుతారు. పాపం సందేశ్ దేవుడి ఐడియా అన్నాడు కదా అని చెప్పి మనం మోసపోకూడదు. ఈయన సిగ్నల్ ఇస్తాడు. ఏంటి మరి మన పేటలో అందరికీ పెళ్ళి అయిపోయినాయి అని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇక నేను ఒక్కడినే మిగిలిన, ఇక నేనే చేస్తారా అని చెప్పి. సో ఎవరి ఐడియా ఇది అని అంటే, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఇంగ్లీష్లో పెట్టి ఉంచాను, చదువుకోండి కావాలంటే. వీడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు?
మ్యాన్కి మంచిది కదా. ఆ నీ కుమారుడికి జ్ఞానం ఎక్కువైపోతుంది. ఏది వాళ్ళ అమ్మ బాబులే, వాళ్ళ అమ్మలేదు ఇక్కడ. ఆ నీ కుమారుడికి జ్ఞానం ఎక్కువ అవుతుంది. మరి మనిషికి మంచిది కాదంట వాడు చెప్తున్నాడు. అరే కరెక్ట్ ఆన్సర్ చెప్పావు నువ్వు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనంటే వాడికి మంచిది కాదు. వాడికి మంచిది కాదు అనంటే ఎవరికి మంచిది కాదనంటే ఎవరికీ మంచిది కాదు. అది అక్కడ పాయింట్. సో మనిషికి భాగస్వామిని ఇవ్వాలి, పెళ్లి చేయాలి అనే ఐడియా ఎవరిది? దేవుడిది. దేవుడిది. అకస్మాత్తుగా కేసీఆర్కి కళ్యాణం వస్తు అని చెప్పి ఒక దీవెని ఇవ్వాలని, లేకపోతే షాదీ తోఫా అని చెప్పి చంద్రబాబు ప్రకటించాలని చెప్పి వీళ్ళు పెళ్లిని కనిపెట్టలా. పెళ్లిని కనిపెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు. శ్రావణి, ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు అనుకో, ఏమైపోద్ది? ఏమీ కాదు. ఏమీ కాదంటది ఏంటి? బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏం చెప్పింది? ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పింది. ఏమి కాదంటే అవేంటి? నీకు మంచిది కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగం లేదు. నువ్వు మంచి కావాలంటే నీకేం కావాలి? పెళ్ళవ్వాలి. నువ్వు చదువుకుంటే చాలదు, నీకు ఉద్యోగం వస్తే చాలదు, నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నలుగురికి ఉద్యోగాలు ఇస్తే చాలదు, కారుని 140 కిలోమీటర్ల వేగంతో ఎల్బీ నగర్ నుంచి విజయవాడకి 3 గంటలు వదిలితే కుదరదు. ఏమీ ప్రయోజనాలు లేవు. మీకు పెళ్ళవ్వాలి. పెళ్ళైతే మీరు మంచి అయిపోతారు, మీ వలన మంచి జరుగుద్ది. ఇంత శ్రద్ధ నీ మీద ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అది విషయం. అట్లా దేవుడు పెట్టాడు. ఎవరి మీద శ్రద్ధ పెట్టాడు మాధవి? మనం అంటావేంటి? నాకు పెళ్ళయింది. మనం అంటావేంటి? సరిగ్గా చెప్పు, సరిగ్గా చెప్పు. చప్పట్లు కొట్టండి మాధవి, చప్పట్లు కొట్టండి. మాధవికి కళ్ళు తెరుచుకున్నాయి. ముందు మనమనంది, ఆ తర్వాత మేమనంది. ఇదంతా కాదు, నా సంగతి నేను చూసుకోవాలి. ఈ విషయం ఎవరికి అర్థమైంది ముందు? ఈ విషయం ముందు ఎవరికి అర్థమైంది? దేవుడికి అర్థమైంది. ఎందుకు దేవుడికి అర్థమైంది? మనం ఒంటరిగా ఉండే మంచిది కాదని దేవుడికి తెలుసు. మన ఒంటరి బతుకులు వేస్ట్ అయిపోతాయని చెప్పి దేవుడికి తెలుసు. వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఆయన కోరిక. అంటే మనం అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనమంటే దేవుడికి ఇష్టం, ప్రేమ. అందుకని ఏం చేయాలనుకుంటున్నాడు? సరస్వతి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. దేవుడికి మనమంటే ఇష్టం కాబట్టి మనకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు దేవుడు. సందేశ్ లాంటి కుర్రాళ్ళకి ఎవడు పట్టించుకోవట్లేదు మా పెళ్లి సంగతి మనసులో దుఃఖంగా ఉంటే బాధపడాల్సిన పని లేదు. నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుడు తన మీద వేసుకున్నాడు. నా పని అని అన్నాడు. నువ్వు అడగాల్సిన దానికంటే ముందే మన తాతను తయారు చేసి చేయగానే ఆయన ప్లాన్ వేశాడు, వీడికి పెళ్లి చేయాల్సిందే అని అనుకున్నాడు. అర్థమవుతుందా మీకు? నేను 10th క్లాసేగా అప్పుడు ఎట్లాంటివి చెబుతారు ఏంటి అనుకుంటున్నావా? 10th క్లాస్ పిల్లల్ని అస్సలు నమ్మకూడదు. చాలా జాగ్రత్త పడాలి వాళ్ళతోటి. 8th క్లాసు, బస్ స్టాండు, సినిమా ఏంటి, క్లాస్మేటు, నోట్బుక్, సినిమాలు చిన్న రాలేదా ఏంటి? అయ్యే సినిమాల పేర్లు. 8th క్లాసులో ప్రేమించుకోవడాలి ఏంటి? అసలు ప్రేమ స్పెల్లింగ్ సరిగ్గా రాయగలరాళ్ళు. PLEMA ప్రేమ అని రాస్తారు. సో అది మొహాలకి ప్రేమ అంట. మళ్ళీ
దేవుడు ఏమనుకున్నాడంటే, సరే ఈడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఏం చేద్దాం అనుకున్నాడంట, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుని అనుకున్నాను. అంటే నీకు ఎవరు సరిపోతారు, ఎవరికి తెలుసు? ఇంకెవరు? మా నాన్నకి తెలుసు అనుకుంటున్నారా? కొట్టిదే మీ నాన్నకి అస్సలు తెలియదు. మీ నాన్న ఆయనకి నచ్చింది తీసుకొస్తాడు, అంతవరకే. మావాడు ఎంటెక్ చదివాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్నాడు, సాఫ్ట్వేరే మావాడు అని చెబుతాడు అనమాట. అసలు ఇప్పుడే వెళ్ళిపోయి జో బైడెన్తో కూర్చొని ఈయన అక్కడ డిజిటల్ టెక్నాలజీ మొత్తం డిస్కస్ చేస్తున్న వాడికి లాగా వాళ్ళ ఊళ్ళో ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఫీల్ అయిపోయి సాఫ్ట్వేర్ అమ్మాయి ఎవరన్నా దొరుకుద్దా, ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళిపోతారు అంటాడనమాట. వీడికి జీవితంలో అమెరికా వెళ్ళే అవకాశం ఉండదని ఆయన తెలియదు పాపం. అని ఆయన తప్పనది. అవునా కదా? అవును, మీరు అవునన్నా కాదన్నా నిజం అది. ఓకే, సరే. అయితే వానికి సాటి అయిన సహాయం వాడి కోసం. సో మగపిల్లలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మగపిల్లలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాల్సిన విషయం ఏంటంటే, మీకు జీవితంలో వచ్చే అమ్మాయి మీకు సాటి. ఒక్కొక్క మగపిల్లాడు అంటా ఉంటాడనమాట, యూజ్లెస్ ఫెలో, ఈడు యూజ్లెస్ ఫెలో అని ఈడికి తెప్పించి అందరికీ తెలుసు. ఈడు అనుకుంటా ఉంటాడు, ఏదో తనకి నేను జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నానంటాడు. ఊరి అదవా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల జీవితం అన్యాయం అయిపోద్దురా బాబు, అది నీకు తెప్పించి అందరికీ తెలుసు. ఈడు మళ్ళీ అంటాడు, నేనేదో పెళ్లి చేసుకుని తనకి జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నానని అంటాడు. ఈలోపు వీడి ప్రణాళిక ఏంటంటే, వాళ్ళ నాన్న మీద ఒక 5 లక్షలు నాకేసేయాలి, వాళ్ళ నాన్న మీద ఒక బండి నాకేసేయాలి, వాళ్ళ నాన్న మీద ఒక ఇల్లు నాకేసేయాలి. నాకేయడమే యాక్. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నీకు సాటి, నీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి, పెళ్లి రోజుని ఇలా చూస్తారనమాట ఆయన వంక. ఆ వేసుకున్న సూట్ కలరు నచ్చదు వాడికి టై కట్టుకోవడం కుదరదు, వాడికి ఆ సూట్ కింద ఏ చొక్కా వేసుకోవాలో తెలియదు. వాడిని చూసి ఈమె తన్మయత్వం తాదాత్మ్యం చెంది వీడి పక్క నుంచి ఇలా సొల్లొస్తూ ఉంటుంది, ఇలా అంటుంటుంది. వాడు భూమి మీద ఇంతకు మించినటువంటి అందగాడు లేడని ఫీల్ అవుతూ ఉంటుంది. సోది మొహం. నువ్వు వాడికి సమానం, నువ్వు వాడికి సమానం. ఎవరి ప్లాన్ ఇది? దేవుడి ప్లాన్. మనం ఎవరైనా చెప్పడం లేదు, దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పాడండి, ఇంకంతే. మనం మాట్లాడడానికి ఏమీ లేదు. మనకి అర్థం కాక కొట్టుమిట్టాడుతాం, అంతవరకే. మనకు అర్థాలు తెలియట్లేదు, దేవుడి మాటలకు అర్థం తెలియట్లా. పెళ్ళికి ముందు అర్థం చేసుకున్నారనుకోండి ఈ విషయాలు, అప్పుడు నీకు గౌరవంగా ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకునేది వంట చేసే అమ్మాయిను, బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ను, లేకపోతే కనుక అంట్లు తోమే అమ్మాయినో కాదు, లేకపోతే ఇంటి గుమ్మలు వేసే మ్యాట్నో కాదు, డోర్ మ్యాట్నో కాదు. ఎవరు? మగపిల్లలు. ఒళ్ళు గట్టిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు వంటల అమ్మాయినో లేకపోతే అంట్ల అమ్మాయినో వీళ్ళని కాదు మీరు పెళ్లి చేసుకుంటుంది, నీకు సరిగ్గా సమానమైనటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఆడపిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే కనుక ఆయన పాదధూళినై, ఆ పాదముల చింత రాయినై శబరిగా మారినటువంటి స్త్రీ, చండాలం, దరిద్రం, సెన్స్లెస్ ఫెలోస్. విషయం ఏంటంటే, వాడు అలా ట్రై చేస్తుంటాడు. ఎవడు వాడు? ఆ రోజు మనం చేసుకునేవాడు. వాడు ట్రై చేస్తాడు ఇట్లాంటి. వాడికి లేకపోయినా పక్క నుంచి 10వ తరగతి తప్పిన వాళ్ళ చెల్లి ట్రై చేస్తూ ఉంటుంది. వాడికి ఒక చెల్లి ఉంటుంది. ఎవరికి? మనం చేసుకునేవాడికి. ఆ చెల్లి 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటుంది పాపం. దానికి ఇంకా వేరే పని ఏమి లేదు. అయితే సీరియల్స్ చూడడం,
లేకపోతే అన్న పెళ్లి చేసుకునే అమ్మాయి ఏం చేస్తుందని చెప్పి చూడడం. అన్నాయ్ నువ్వు ఇట్లా వదిలితే కనుక నీ నెత్తిని ఎక్కుద్ది అన్నాయ్ అంటదన్నమాట. అనగానే అన్నయ్య ఇలా ఫీల్ అవుతూ ఉంటే కనుక ఫీల్ అవ్వద్దు. ఆడపిల్లలు మీరు తక్కువ కాదు, మగపిల్లలు మీరు ఎక్కువ కాదు. మీకు సాటి అయిన సహాయాన్ని చేయటం దేవుని ఉద్దేశం. సహాయం ఎవరికి కావాలి? ఈడసలు చెయ్యొస్తాడు. అమ్మ నాకెంత హ్యాపీగా ఉందో. ఐ లవ్ యూ రా, సూపర్, అసలు నువ్వు కరెక్ట్గా చెప్పావు. అవసరంలో ఉన్నవాడికి సహాయం కావాలి, లోటు ఉన్నవాడికి సహాయం కావాలి, వెలితి ఉన్నవాడికి సహాయం కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఎంత లోటు ఉంటే అంత సహాయం ఇస్తున్నాను పో అని అన్నాడు. అని ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడా? అమ్మాయిని ఇచ్చాడు, భాగస్వామిని ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఈ విషయాన్ని. సరే మంచిది, ఓకే. నా అసలు ఈ పేరు ఏమిటబ్బా, ఈ భాగస్వామి ఎవరబ్బా ఈ యాంటికి అనిపించింది మీకు ఎప్పుడైనా? అబ్రాహం అనే మొహం చూస్తుంటే అర్థం కావటల్లా ఏమన్నా పెళ్లిలో ఆనందంగా ఉంటున్నాడా అంటే అబ్రాహం అనే చెబుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఏంటో నాన్న, నేను గంటన్నర బండి వేసుకుని వెళ్తే అక్కడ నన్ను చూసి ఎవరు కుర్చీ కూడా వేయట్లేదు, మావిడిని చూడగానే కుర్చీ చేశారు అంటున్నాడు. మీ ఆవిడ కుర్చీ చేసేందుకు సంతోషించాల్సింది పోయి నాకు కుర్చీ చేసేది నడుస్తావా? అయినా సరే నాకు పెళ్లి కావాలంటే ఏంటి? భాగస్వామి జీవితానికి దేనికి? వాట్ ఈజ్ ద ప్రయోజనం? అదేంటన్నా నేను 10th క్లాసులోకి వచ్చానన్నా అంటే 10th క్లాస్ వాళ్ళు నమ్మద్దని చెప్పాను ఇప్పుడే. మీకున్నంత నాలెడ్జ్ ఇంకా ఎవరికీ లేదు ప్రపంచంలో. మళ్ళీ హెల్పర్ని ఇస్తానంటున్నాడు, సాటి అయిన సహాయాన్ని ఇస్తానంటున్నాడు. ఎందుకు? నువ్వు భూమి మీద చేయాల్సింది ఒక పని ఉంది. ఆ పని చేయడానికి నువ్వు చాలవు. అదేంటి? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూనో అని అంటే కనుక నువ్వు పూర్తిగా చేయలేవే, నీకు అది అర్థం కావట్లా, చేయలేవు పూర్తిగా. అదేంటి? అవును, నువ్వు భూమి మీద నీకున్న పని చేయడానికి నువ్వు పనికిరావు. నువ్వు పనికిరావు కాదు, నువ్వు చాలవు, సరిపోవు, చాలవు. సరిపోవాలంటే ఏం కావాలి? సహాయం కావాలి, సహాయం కావాలి. అంటే నీ జీవితానికి ఉన్న పర్పస్ నెరవేరాలి అని అంటే నీకెవరు కావాలంటే భాగస్వామి కావాలి. ఈ సుధీర్ అనేవాడు అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేయడానికి మొహర్ పడకం అనొచ్చు, నేనే అంటాను దాన్ని. ఈ సుధీర్ అనేవాడు ప్రిన్సిపాల్ పని చేయడానికి ఎవరు చూడరండి, నా చూస్తున్నా కానీ ఇంకా ఈమె ఎరగనట్టు అంటున్నారు. సాలడు, నేను నేల మీద భాష మాట్లాడుతున్నాను, చాలడు అని కూడా అంటాల, సాలడు, వీడి వల్ల కాదు. అందుకని దేవుడు ఏం చేశాడు? సహాయాన్ని, సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను పని చేయగలుగుతున్నాను. ఎవరికైనా డౌట్ ఉందా? సంపత్ నీకు ఏమైనా డౌట్ ఉందా? రామరాజుకి ఏమైనా డౌట్ ఉందా? ఉంటే కనుక డౌట్లు తడిగుడ్డ పొడిగుడ్డ రెండు కలిపి తుడిచేసేయండి. పెళ్ళయిన తర్వాత మొత్తం పోయినాయా? అయ్యో పోయి అనుకుంటాం మనం, లోపల నుంచి డింగ్ మన బయటకు వస్తుంటుంది అది మధ్య మధ్యలో. నేను కాబట్టి తెలుసా అని అంటా ఉంటావు నువ్వు. అసలు దాని తోడు సంపత్తు ఊళ్ళో ఉన్న ఏ ఆడోళ్ళు చేయలేని స్థాయిలో వంట చేయగలరు కదా. ఇప్పుడు ఆ వంక తిరిగి ఏమంటాడంటే
వాంట పోరాడు, నువ్వు చేసేదేంటి నీకంటే మీరు నేను చేస్తున్నాను అంటాడు. నువ్వెందుకు ఇంకా అంటాడు అన్నాడు ఎప్పుడైనా? చెయ్యరా? చూసా సరే అయితే ఓకే. నీకు పెళ్లి చేయాలనే ఐడియా దేవుడిది. ఎందుకు? దేవుడికి నువ్వంటే ఇష్టం. మీ అమ్మా నాన్నలకు ఇష్టమే కాదు. అరే తాగలేదురా నేను ఇంకా, మనం హాట్ కాఫీలోంచి కోల్డ్ కాఫీలోకి వెళ్తుంటాం. ఏమీ పర్వాలేదు, కూర్చోరా, అయిపోయిన తర్వాత పెడతాను, పక్కన పెడతాను, కూర్చోరా పో. సో నీకు పెళ్లి చేయడం దేవుడికి ఇష్టం. ఎందుకు? దేవుడికి నువ్వంటే ఇష్టం, ప్రేమ. నువ్వు అమ్మ నాన్నల వంక చూడాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్స్ వంక చూడాల్సిన అవసరం లేదు, చర్చి వంక చూడాల్సిన అవసరం లేదు, పాస్టర్ గారి వంక చూడాల్సిన అవసరం లేదు. దేవుడికి నువ్వంటే ఇష్టం, ఆయన నీకు పెళ్లి చేసి పెడతాడు. పెళ్లి చేస్తే నువ్వు మంచిగా తయారవుతావు. నీ వలన సమాజంలో జరగాల్సినటువంటి పని ఏదన్నా ఉంటే ఆ పని చక్కగా జరుగుద్ది. ఈ అవగాహనతోటి పెళ్లి గురించి ప్రార్థన చేసుకోవాలి. ఇంతవరకు నా పెళ్ళి అనే విషయం మీద ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేతులు ఎత్తండి. పెళ్లి గురించి ప్రార్థన చేసుకొని పిల్లలు. 1 లోకేష్, నువ్వు ఇంతవరకు పెళ్లి గురించి ప్రార్థన చేసుకోలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళదు ఎప్పుడు? సరే, మీరు చిన్నపిల్లలు కాబట్టి రఘుపతి ఓకే, మీకు ఇంకా తెలియలేదు కాబట్టి సందేశ్ యూ హ్యావ్ టు ప్రే. ఈ క్షణమే మొదలుపెట్టి ప్రార్థన చేయాలి నువ్వు. ఇవాళే కాదు, ఈ క్షణమే ప్రభా నాకు పెళ్ళి అయ్యి అని దేవుడిని అడుగు. వాళ్ళని వీళ్ళని అడుగు, దేవుని మాత్రం అడగాలి. ఎప్పుడైనా ప్రే చేసుకున్నారు పెళ్లి గురించి? చెప్పు, సరిగ్గా చెప్పు. నువ్వు డౌట్ఫుల్గా అంటున్నావు. చేసుకోలేదా? చేసుకోండి. సరస్వతి, చేసుకున్నావు ఎప్పుడైనా? మొహన పడనక్కర్లేదు, చేసుకోండి. మీ పెళ్ళి అవ్వాలి అని చెప్పి, మంచి వివాహం, దేవుని ప్రణాళికలో వివాహం అవ్వాలని చెప్పి ప్రార్థన చేసుకోండి. విన్నావా ఏంటి? ఎస్, ఓకే, మంచిది. ఇప్పుడు ఇంకొక విషయం, అసలు పెళ్ళెందుకు ఎంతసేపు మాట్లాడిన తర్వాత ఇంకా పెళ్ళిది కంటావు ఏంటి అని అంటే ఇవి చెప్పాలి. నువ్వు భౌతికమైనటువంటి జీవివి, నువ్వు ఆత్మజీవివే, కానీ నీకు భౌతికపరమైనటువంటి దేహం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అంటే అర్థం ఏంటి అని అంటే నీకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే నీకు పుట్టిన తేదీ ఉంటుంది, చనిపోయే తేదీ ఉంటుంది. ఈ లోపు నువ్వు పెరుగుతూ ఉంటావు, మంచి బలం ఉన్నటువంటి స్థాయి వస్తుంది, నెమ్మదిగా ఆ బలం తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ఉదయం ఎబినేజర్ వాళ్ళ వదిన కూతుళ్ళని తీసుకుని వచ్చాడు అనమాట. చిన్నత్త గారి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. పిల్లల్ని తీసుకుని వచ్చి, అన్నా బేబీ అన్నా, గ్రేస్ దగ్గర కూడా బేబీ అన్న, ఇవాళ 10th క్లాస్ అయిపోయిందన్న అంటే పెద్దోళం అయిపోతున్నావు అని అంటున్నాడు. లేకపోతే 16 ఏళ్ళ బాలకుమారి లాగా ఉంటాడు. ఇప్పుడు చూసినా సరే ఉంటాడా? అసలు ఉంటాడన్నా మా ఆయన అన్నట్టుగా చూస్తుంది హరిత. ఉన్నాళ్లే, మేము అట్నే అనుకున్నాము. ఇప్పుడు మాకు బాగా కళ్ళు తెరుచుకున్నాయి. మనం పెరుగుతూ ఉంటాం. మనకి భౌతికమైన దేహాలు ఉన్నాయి, ఫిజికల్ బాడీస్ ఉన్నాయి మనకి. ఈ బాడీస్కి గ్రోత్ ఉంటుంది. గ్రోత్ తర్వాత స్టాగ్నేషన్ స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా దిగజారిపోతాం. అంటే మనకి పరిమితులు ఉంటాయి కొన్ని. ఒక వయసు, అసలు ఇందాక పాట పాడిస్తున్నాడు అని అంటున్నాడు అనమాట మధ్య మధ్యలో. అబ్బా అసలు ఊపు వచ్చింది, లేచి డ్యాన్స్ వేద్దాం అనుకున్నా, నా బాడీ సహకరించలా, లేకపోతే తొక్కుండేవాడిని నేను కూడా. మన బాడీస్కి లిమిటేషన్స్ ఉంటాయి, మన మైండ్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని సమయాల్లో ఫాస్ట్గా పనిచేసే మైండ్ కొంతకాలం తర్వాత చేయదు. ఏంటబ్బా ఇట్లా ఉంది అనిపిస్తుంది. అయితే మనం ఆషామాషి మనుషులం కాదు, మనం దేవుడి పోలికలో చేయబడ్డాం. రేపు దాని గురించి ఎక్కువసేపు మాట్లాడతాను. మనం దేవుడి పోలికలో చేయబడ్డాం. మనం ఎలాంటి వాళ్ళమంటే మనకి రిలేషన్స్ ముఖ్యం, లేకపోతే ఎత్తుక్కుంటాం అటు ఇటు. కూర్చో, పర్లేదు, టెన్షన్ పడకు. కూకట్పల్లి మెట్రో దగ్గర నిలబడి ఉంటాం.
8:02కి ట్రైన్ వస్తుంది మనకు తెలుసు. 8:01 పక్కన వాళ్ళ వంక తిరిగి ట్రైన్ వెళ్ళిపోయిందండి అంటాం. వట్టిదే, రోజు ఆ ట్రైన్ ఎక్కుతాం మనం. ఎందుకు మాట్లాడతామో తెలుసా? వీఆర్ రిలేషనల్. మనకి మనుషులు కావాలి, మనకి సంబంధాలు కావాలి. మనం బస్సులో ఎక్కిన తర్వాత లేకపోతే షేర్ ఆటోలో ఎక్కిన తర్వాత ఎటు చూస్తాం మనం ఒకసారి. ఎవరన్నా నవ్వినట్టుగా ఉంటే మనం కూడా అంటాం. ఎవరు నవ్వకపోతే మనకెందుకు లేని మొబైల్ ఫోన్లో మొహం పెట్టుకుంటాం. వీఆర్ రిలేషనల్ బీయింగ్స్. ఆ తర్వాత మనకి అవసరాలు ఉన్నాయి. ఏం అవసరాలు ఉన్నాయి? మనకి బలం కావాలి. మన బలం మనకి చాలదు, మనకి తోడు కావాలి. మనకి మనం చెబుతుంటే ఊగొట్టేవాళ్ళు కావాలి. పెళ్ళైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మాట్లాడినటువంటి మీ ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టింది అనుకోండి, ఏం చేయాలి మీరు? ఊగొట్టాలి. వీడికి పట్టింది, బాగా పట్టేసింది, వీడికి పెళ్ళి బాగా పట్టేసింది, వీడికి తొందరలో పెళ్ళి ఉంది, ఆసు గారు బేగర్ కంచెలో తొందరలో వివాహం ఉంది, వీడు రెడీ అయిపోయాడు. నోర్మై అలసిపోయినాను పడుకా అనకూడదు. గబగబా లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని కొంచెం కాఫీ పెట్టుకొని తెచ్చుకొని కూర్చుని ఏంటి చెప్పు అని అనాలి, వినాలి. యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ కావాలి నీకు. నీకు ఏదో తినాలనిపిస్తుంది, ఏంటో తెలీదు, ఏమన్నా తినాలనిపిస్తుంది అని నువ్వు అనేలోపు ఆమె గబగబా లోపలికి వెళ్ళి తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతుంది. అయ్యి నాకు ఇది తినాలనిపిస్తుంది, నీకెలా తెలుసు అంటే నేను చిన్నప్పటి నుంచి అంతే. అంతేనా కాదా? హరిత అంతేనా కాదు? చెప్పు హరిత. అవును, అలా కాదు కన్నా అంటది అనమాట. అనేటప్పటికీ కన్నా, చిన్న, బుజ్జి, చంటి పిల్లి గంతులు వేస్తాడు. 4 పిల్లి గంతులు వేసి దిండు తల మీద వేసుకుని పడి నిద్రపోతాడు. ఎందుకు? కన్నా అని పిలిచిన ఆ పిలుపుకి కడుపు నిండిపోతుంది. ఇంకంతే, ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. శాంతి అవునా కదా? అవును, అవును, అసలు విషయం అంతే. మనకి తోడు కావాలి. అరే కూర్చోరా ప్రార్థిలో కూర్చోరా, నువ్వు మనకి తోడు కావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అవునులేయ్యా, అడ్డాలు నాడే పిల్లలు కానీ గడ్డాలు నాడు కాదుగా అంటే అనమాట రత్నబాబు వాళ్ళ అమ్మ. చూస్తాడు, కాదులే అమ్మ అంటాడే కానీ వాళ్ళతో కూర్చొని కబుర్లు ఇవ్వుతాడా? ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, లేదా రోజుకి ఒకసారి అయ్యా ఎట్టున్నావురా అని ఫోన్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేయడమే. మనకి తల్లిదండ్రులు కాదు తోడు. ఎవరు తోడు? దేవుడు ఇచ్చేటువంటి భాగస్వామ్యం. మనకి వివాహం యొక్క సెన్స్ అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను ఈ మాటలన్నీ. ఫైన్, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లోకేష్? ఎప్పుడు? 27, 28 అన్నాడు ఇందాక. ఏంటమ్మా త్వరలో అంటాడేమని ఎదురు చూసావా? ఎప్పుడు? రేపే, అసలు రేపే. ఇక అంటే ఆ స్థితికి వచ్చేసాడు. ఇక మీరు జాలిపడి వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సింది పోయి ఇంత ఎగతాళి చేసి నవ్వుతారా? పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి మరీ ఎగతాళిగా ఉంది. వాట్ రేవంత్? నాకు తెలియదంట, నాకు తెలియదు. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ సీజన్. ప్రతిదానికి ఒక సమయం ఉంది.
సూర్యుని కింద ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం ఉంది. టెన్త్ చదువుతున్నటువంటి పిల్లలు ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలి? 10th పాస్ అయితే సరిపోద్దా? ఇంటర్మీడియట్ చదవాలి. లేకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్తావా? నువ్వు వెళ్ళవు. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దీన్ని అసలు ఈ జ్ఞాని అని చెప్పుకోబడినటువంటి సొలొమోను, అంటే ఆయనకంటే తెలివైన వాడు లేడంట ప్రపంచంలో. అంతకుముందు లేడు, ఇక ఆ తర్వాత రాలేదు. ఆయన అంటాడు, ఈ మాటలు అన్నాడు. తెలుగు బైబిల్ బాగా చదువుతావా? చదవా? తెలుగు బైబిల్ బాగా చదవగలిగిన పిల్లలు ఎవరు? హరిత చదువు, గట్టి చదువు. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు, అమ్మా ఏ సెట్ కా సెట్ చదవాలి. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు పుట్టుటకు, మౌనముగా నుండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు. అక్కడ ఎంత లిస్ట్ రాశాడు చూసారా? రాళ్లను కుప్పగా వేసే టైం ఉంటుందంట, ఆ రాళ్లను ఉపయోగించి కట్టే టైం ఉంటుందంట. ఆ టైంలో ఈ పని చేయకూడదు, ఈ టైంలో ఆ పని చేయకూడదు. ప్రేమించడానికి టైం ఉంటుందంట, ద్వేషించడానికి కూడా టైం ఉంటుందంట. చించడానికి టైం ఉంటుందంట, కుట్టడానికి టైం ఉంటుందంట. చంపడానికి టైం ఉంటుందంట, బాగు చేయడానికి టైం ఉంటుందంట. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. నీకు పెళ్ళికి కూడా ఒక టైం ఉంటుంది. నిన్ను ఇంటర్మీడియట్లో పెళ్లి గురించి ఆలోచించమని ఎవడు చెప్పడు, నీకు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు నిన్ను. ఇంటర్మీడియట్లో నీకున్న ఒకే ఒక పని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవటం. డిగ్రీ అయిపోయిన తర్వాత నీకున్న ఒకే ఒక పని జాబ్ వెతుక్కోవటం. దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దానికి టైం ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉన్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ₹1,00,00,000 వచ్చే లోపు 4 దంతాలు రాలిపోతాయి, తల మీద 5 వెంట్రుకలు మాత్రమే మిగులుతాయి, నడవడానికి 2 కాళ్ళు సరిపోవు. ఇంకా నువ్వు పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరించడానికి? అప్పటికైనా ₹1,00,00,000 సరే, ఇక దాని గురించి మనం ఏం మాట్లాడతాం? ఎందుకంటే ఏ నెల వచ్చే డబ్బులు ఆ నెల పెళ్లి కూతుని ఎతకడానికి సరిపోతుంది. ₹1,00,00,000 ఇంకేమన్నానా? దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మ 11వ వచనం చదవమ్మా. ఎంత మంచి మాట చెప్పాడు చూసారా? అంటే అర్థం ఏంటంటే ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఆ వయసులో అందంగా ఉండాలంటది. అంటే అందంగా ఉండే వయసులో ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఈ మధ్యనే ఒక అమ్మాయికి పెళ్ళి అయింది. షీ ఈజ్ 28 or 29 అండ్ హీ ఈజ్ 38 or 39. గబుక్కున ఏమండి అనబోయి ఏంటి అంకులు అంటదేమో భయం వేసింది నాకు. వాట్స్ ఇదర్? డౌటే కాదా? మీరు పక్కన కూర్చుని అన్ని భోజనానికి వడ్డనలు అయ్యి చేస్తా, కుర్రోళ్ళు మాట్లాడుకునే మాటలు ఇదేంట్రా వెళ్ళి అంకులు గారిని పెళ్లి చేసుకుంది అని చెప్పనుకుంటా ఉంటారు. ఆ చర్చిలో ఉండి అన్ని పనులు చేసే పిల్లలే అక్కడికి వెళ్ళి దేవరిని దేవుళ్ళు పాడతారు, ఇక్కడికి వచ్చి ఈడిగా మనం దేవరిని దేవుళ్ళు పాడింది అని ఏడుచుకుంటారనమాట. నో, పెళ్ళికి షెడ్యూల్ ఎవరిది? దేవుడిది. నీ సొంత షెడ్యూల్ పెట్టుకోకు. వింటట్లేదా? ఇంటికి వెళ్ళి నాన్నకేం చెప్పాలి? నాన్న షెడ్యూల్ నీది కాదు, నాది కాదు.
నీది కాదని కానీ నాన్నకి డౌట్ వస్తుంది, కొంప తీసి నీదేమన్నానా అని చెప్పి. అందుకని ముందే ఏం చెప్పాలంటే నీ షెడ్యూల్ కాదు నా షెడ్యూల్ కాదు నాన్న, దేవుడి షెడ్యూల్ అని చెప్పాలి. మా అమ్మాయికి ఏమైంది అనుకుంటాడు, ఆలోచించడం మొదలు పెడతాడు. రఘు విన్నావింట్లేదా? చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. అందంగా ఉంటుందంట, అసలు అందంగా అంటే అందంగా ఉంటుంది, అంతే నవనవలు ఆడిపోతూ ఉంటుంది. మీ పెళ్ళి ఫోటో మీరు తీసుకుంటారో తీసుకోరో కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటారు గబగబా. ఎందుకంటే దేవుడి షెడ్యూల్లో మీరు పెళ్లి చేసుకుంటే అసలు ఆ దృశ్యం కమనీయం అన్నమాట. హ్యాపీగా ఉంటుంది చూడడానికి, చూసే వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటుంది. 11వ వచనంలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఒకటి పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉన్నాడు గాని. శాశ్వత కాల జ్ఞానాన్ని ఉంచాడంట. శాశ్వతం అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? ఇటర్నిటీ, ఫర్ ఎవర్, ఇటర్నిటీ. ఇటర్నిటీ అని అంటే టైమ్లెస్నెస్. ఇటర్నా అని అంటే నో టైం, కాలానికి అతీతమైందనమాట అది. మనం చేసే పనులన్నీనేమో కాలానికి తగిన పనులు. మనం ఎంతసేపు ఇవాళ ఇప్పుడు. దేవుడు ఇవాళ ఇప్పుడుకి భిన్నంగా ఏం పెట్టాడంటే ఇవాళ ఇప్పుడు అనే ఆలోచన లేని స్థితిని పెట్టాడు, మనలో పెట్టించాడు అనమాట. అందుకనే మనకి ఈ భూమి మీద దేనితోటి కడుపు నింపుకుందాం అనుకున్నా, మనసు నింపుకుందాం అనుకున్నా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు. దేనివల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఇటర్నిటీకి తగిన పనులు చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ 10 ఏళ్లకో 25 ఏళ్లకో అనుకుంటున్నావేమో. హరిత వినాలి జాగ్రత్తగా. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 12 years అయింది. ఒక పుష్కరం అయిపోయింది, మరో పుష్కరం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి పెట్టాడు ఆయన. ఆయనంతా పెళ్ళి కాపురం అంతా కూడా జీవికమాలు చేస్తుంటాడు. జీవికమాలు చేయడం ఏంటి తెలుసా? ఓపెన్ అన్నమాట. నేను విజయవాడ మాడితేమనేవాడిని అంటే పెళ్ళి ఇదంతా కూడా బెంచ్ సర్కిల్ అనేవాడిని, మచిలీపట్నం మాడితే కోనేరు సెంటర్ అనేవాడిని అనమాట. ఎవరెందరికి ఏం జరిగినా సరే నెక్స్ట్ మినిట్ ఇంటర్నెట్ సూపర్ వేల్లో ఉంటుంది అనమాట, వెళ్ళిపోతుంటుంది అన్ని దేశాలకి. హీఈస్ హ్యాపీ అండ్ హీ వాంట్స్ టు షేర్ హిస్ హ్యాపీనెస్. కానీ సరస్వతి నువ్వు పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళకో కాదు. దేనికి ఉపయోగపడాలి? అది శాశ్వతానికి ఉపయోగపడాలి, ఇటర్నిటీకి నిలిచి ఉండాలి. శాంతిహరి పెళ్లి చేసుకున్నారు. 10 ఏళ్ళు గడిపేసాములే అన్న, ఇంకో 20 ఏళ్ళు మహా అయితే అని నీలుకుండా మాట్లాడింది అనుకోండి. అప్పుడప్పుడు మగపిల్లలకి వస్తుంది ఇట్లాంటి ఫీలింగ్. ఆడపిల్ల ఇంకా ఉందిలే అన్న, అయిపోయింది ఇది అవుతాం అంటారనమాట. సో అది మొహం, నువ్వు యాదవ మొహం, నీకు అర్థం కాల. నీ పెళ్ళి 25 ఏళ్ళు 50 ఏళ్ళు కాదురా స్వామి. నీ పెళ్ళి ఇటర్నిటీకి నిలిచుండే దాన్ని దేన్నో తయారు చేయబోతుంది. ఏమన్నాడు? వీడు ఒంటరిగా ఉండకుండా జంటగా ఉంటేనే మంచిది అని అన్నాడు. వీడికి మంచిది, వీడితో పాటు చుట్టూ ఉన్న వాటన్నిటికీ మంచిది. అది ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అని అంటే ఇటర్నిటీకి ప్రభావాన్ని చూపిస్తుంది. నువ్వు చేసుకునే పెళ్ళి చులకనగా ఆలోచించవద్దు, చీప్గా తీసుకోవద్దు, డబ్బులతో లెక్కేయద్దు, రంగుతో లెక్కేయద్దు, బండితో లెక్కేయద్దు, ఇంటి పేరుతో లెక్కేయద్దు, కులంతో లెక్కేయద్దు, మతంతో లెక్కేయద్దు. దేంతో లెక్క పెట్టాలి? ఎటర్నిటీ తోటి లెక్క పెట్టాలి. ఎటర్నిటీ తోటి ఏదైనా తూగుద్దా? నీకు ఇష్టమైనటువంటి బండి కొంటే 10 ఏళ్ల తర్వాత కుడుకు అంటుంటుంది అన్నమాట. అది దాని మీద నువ్వు కూర్చోవడం కంటే నీ భుజానికి దాన్ని వేసుకుని వెళ్ళడం బెటరు. ఇటర్నిటీతో పోల్చుకో. మరి
నీ ద్వారా మెరికల్ లాంటి 4 పిల్లలు భూమి మీదకి వచ్చారనుకో, ఇంకా చూసుకో, నీ పని అయిపోయింది, వెళ్ళిపోవటమే. మీకు పాయింట్ అర్థమవుతా అర్థం కావట్లేదా? మీ వివాహాన్ని మీరు అంత సీరియస్గా తీసుకోవాలి, అంత సీరియస్గా తీసుకోవాలి. లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, ఇది ఓపెన్ చేస్తుందమ్మా. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటకు తేజపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. 2 పనులు పెట్టాడు మనిషికి దేవుడు. ఎవరికి? మనిషి అంటే ఆదాముకి. ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి ఒక తోటలో పెట్టాడు. తోట ఎవరు వేశారు? దేవుడే తోట వేశాడు. దేవుడు కొడుకు కోసం అని చెప్పి తోట వేసి రెడీగా పెట్టాడు. రెడీగా పెట్టి ఆ తోటలో కొడుకుని పెట్టి అన్నాడు, అరే అబ్బాయి, 1 ప్రొడ్యూస్ అని అన్నాడు, ఉత్పత్తి చేయనన్నాడు. అరే అబ్బాయి, ప్రొటెక్ట్ లేదా ప్రిజర్వ్ అని అన్నాడు. 1 ఉత్పత్తి చేయమన్నాడు, 2 భద్రం చేయమన్నాడు, కాపాడమన్నాడు. మనిషికి దేవుడు భూమి మీద పని పెట్టాడు. చక్కగా ఏసీ రూమ్లో ఇట్లా తల కింద చెయ్యేసుకుని మోహం మీద మొబైల్ వేసుకుని పడుకోవడానికి పెట్టలే దేవుడు. God has a special purpose for your life. You have a specific work on this earth. ఈ భూమి మీద నీకంటూ ఒక ప్రత్యేకమైన పని ఇవ్వబడింది. ఆ పని ఏంటనేటువంటిది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనం వెళ్ళి ఏం చేయాలి? దేవుడిని, నా పని ఏంటి చెప్పవా అని అడగాలి. దేవుడిని అడగాలి. అట్లా ఏంటన్నా, నేను BA కదన్నా చదువుకుంది, ఇంకా BAకి తగిన జాబులేగా వచ్చేది అని అంటే నేను ఉద్యోగాల సంగతి మాట్లాడటం వల్ల. నీ జీవితానికి దేవుడు ఏ ప్లాన్, ఏ పని మైండ్లో పెట్టుకుని ఉన్నాడో అదేంటో నువ్వు కనుక్కోవాలి. వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అది చేయటమే నువ్వు, అంతే. 2:16 చదవమ్మా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినదినమున నిశ్చయముగా చెట్టుడు అని నరుడికి ఆజ్ఞాపించాడు. దేవుడు నరుడికి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ముందేమో పని ఇచ్చాడు, ఇప్పుడేమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. అంటే దేవుడు మనిషికి ఏం ఇచ్చాడంటే, 1 హీ గేవ్ హిస్ వర్క్. అమ్మాయిలు జాగ్రత్తగా వింటం లేదా? ఆ తర్వాత ఏమిచ్చాడు? హీ గేవ్ హిస్ వర్డ్, తన వాక్కునిచ్చాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు? డబ్ల్యూతో మాట చెప్పాలి. ఎబినేజర్, డబ్ల్యూతో మాట చెప్పాలి. వర్క్ ఇచ్చాడు, వర్డ్ ఇచ్చాడు, డబ్ల్యూతో ఆ తర్వాత ఇంకొకటి ఇచ్చాడు, వైఫ్ని ఇచ్చాడు. పెళ్లి కోసం ఎదురు చూసే బిడ్డలు ముందు ఏ 2 ఉండాలని చూసుకోవాలి. ఆయన చెప్పిన పని చేస్తున్నారా, చేయటం లేదా? 2, ఆయన మాటకి విధేయత చూపిస్తున్నారు, చూపించడం లేదా? ఉన్నారా ఇక్కడ? ఉన్నారా లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని అర్జెంటుగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆర్ యూ డూయింగ్ ద వర్క్ గాడ్ హ్యాస్ అసైన్ టు యూ? దేవుడు నీకు అప్పగించిన పని చేస్తున్నావా, చేయటం లేదా? 2, దేవుడు నీ చేతికి ఇచ్చినటువంటి వాక్కుకి తగినట్లుగా విధేయతతో బ్రతుకుతున్నావా, బ్రతకటం లేదా? ఆటోమేటిక్గా 3ది ఏమొస్తుంది? వెడ్డింగ్, డింగ్ డింగ్, పెళ్ళి వచ్చేస్తుంది నీ బతుకులకి హ్యాపీగానమాట. శ్రావణికి డౌట్ అనమాట, వస్తాడంటావా? బైబిల్లో ఉంది ఆర్డర్. మరి
ఐడియా నాది కాదుగా. నీకు ప్రస్తుతానికి జీవితంలో ఒకే ఒక్క లోటు, ఆ లోటు ఏంటంటే భార్య అని నేనేం కనిపెట్టలా. ఎవరు కనిపెట్టారు? దేవుడే చూపిస్తున్నాడు. దేవుడే చూపిస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఈ జాగ్రత్త మీ లైఫ్స్ని పరిపాలించేలా చూసుకోండి. ఈ ఆర్డర్ మీ జీవితాలని గవర్న్ చేయాలి, రూల్ చేయాలి. సో ఇవాళ దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా నాకు పెళ్లి చేయి దేవా అని నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వేమనాలంటే, ప్రభువా నువ్వు ఏం పని చెప్తే ఆ పని చేస్తాను. 2, నీ వాక్యంలో ఏమి చెప్తే అది చేసేస్తాను. 3, నేను మంచిగా ఉండడం నీకు ఇష్టం కాబట్టి నాకు అవసరమైనట్లుగా పెళ్లి చేయి. అంతే. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళు దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ప్రభా నేనంటే నీకు ఇష్టం కాబట్టి నాకు పెళ్లి చేసావు ప్రభా, థ్యాంక్ యూ అని చెప్పండి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు దేవుడికి చెప్పండి, దేవా నాకు పెళ్లి చేయడం నీకు ఇష్టమనేటువంటిది నాకు అర్థమైంది, దయచేసి నీ ప్లాన్ చొప్పున నాకు పెళ్లి చేయి. ఈలోపు నువ్వు నాకు ఏ పని ఇస్తే ఆ పని చేస్తాను. బైబిల్లో నువ్వు నాకు ఏమి నేర్పిస్తే దాని ప్రకారం బతుకుతాను. నాకు తగినటువంటి భాగస్వామిని ఇవ్వటం నీకున్నటువంటి జ్ఞానం నువ్వే చేయాలి. నా పెళ్లి చేయి దేవా అని చెప్పి ప్రార్థన చేయండి. పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళు లేచి నిలబడండి. పెళ్ళి అయిపోయిన వాళ్ళు లేచి నిలబడండి. లేచి నిలబడి పెళ్ళి కాని పిల్లలు ఎటుంటే అటు మీ చేతులు చాపండి. వాళ్ళు కూర్చుని ఉన్నారు, వాళ్ళ మీద మీ చేతులు పెట్టి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేద్దాం. పెళ్ళి అయిపోయిన వాళ్ళు నిలబడి, అవని పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ మీద మన చేతులు పెట్టి మనం ప్రార్థన చేద్దాం. వీళ్ళకి దేవుడు తన వాక్యానుసారమైనటువంటి రీతిలో వివాహం చేయాలి అని చెప్పి వీళ్ళు కూడా దేవుని ప్లాన్లోనే పెళ్లిలోకి ఎంటర్ అవ్వాలి అని ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తానికి అటు ఇటు జరగకూడదు. వీళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మంది ఉన్నారు ఇక్కడ అని అంటే 14 కొత్త కుటుంబాలు పుట్టుకొస్తాయి అన్నమాట భూమి మీద. అబ్బా ఎంత అద్భుతమో చూడండి. షాల్ వి ప్రే. కృపామయుడ సర్వశక్తివంతుడ, ఈ సాయంత్రం వేళ వివాహం గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. దేవా నాకు పెళ్లి చేయటం మీకు ఇష్టమైంది తండ్రి. మీరు కనుక నా జీవితంలో జోక్యం చేసుకోకపోతే నాకేం కుదురును. నాకు పెళ్లి చేసి నన్ను మీరు ఆశీర్వదించారు, నన్ను మంచిగా తయారు చేశారు. నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి, సమాజానికి, సంఘానికి, ఈ విశ్వమంతటికి శ్రేయస్కరంగా, దీవెనకరంగా నా జీవితాన్ని మలిచారు. మీకు వందనాలు. ఇక్కడ వివాహం అయినటువంటి ఈ జంటలను బట్టి మీకు వందనాలు. వాళ్ళ ద్వారా మీరు భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి సంతానాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి తమ్ముళ్ళు, చెల్లెలని మీ నామం పేరిట ప్రతిష్ఠ చేస్తున్నాను తండ్రి, మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. వాళ్ళ జీవితాల్లో మీ ఉద్దేశం నెరవేర్పు చొప్పున మీరు ఏ పని ఇస్తే ఆ పని వీళ్ళు చేయాలి. మీరు వాక్యంలో నేర్పిస్తున్నటువంటి ప్రతి దానికి విధేయతతో వాళ్ళు తమ జీవితాలని జీవించాలి. ఈ బిడ్డల మీద మేము చేతులుంచి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యానికి అనుకూలంగా ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు తండ్రి మీ చిత్తానుసారమైనటువంటి రీతిలో మీరు అనుగ్రహించే సాటి అయినటువంటి సహాయాన్ని తమ జీవితాల్లోనికి స్వీకరించేలా కృప చూపించండి. ఎవరు ఎక్కడ ఏ విధంగానూ అటు ఇటు వెసిగిపోకుండా కృప చూపించండి. మీ వైపే చూడడానికి, మీరు చూపించిన పద్ధతిలో, మీకు నచ్చిన పద్ధతిలో వివాహాలు చేసుకోవడానికి సహాయం చేయండి. 14 క్రైస్తవ కుటుంబాలు ఈ భూమి మీద నిలబడతాయి అంటే ప్రభువా ఎంత గొప్ప దీవెన, రానున్నటువంటి తరాలకి ఎంత మేలు జరగబోతుంది. ఈ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. మా అందరి ద్వారా మీ ఉద్దేశాలను నెరవేర్చుకోమని మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.